హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో అంతరాయం లేని చర్చల యుగం ముగిసిందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంపై ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం చర్చలు కలిసి వెళ్లలేవని ఆయన అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకుముందు ఈ వారంలో భారత్‌పై ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చే వారికి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించినంత వరకు ఆర్టికల్ 370 పూర్తయింది. కాబట్టి మేము పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాల గురించి ఆలోచించగలము అనేది సమస్య అని ఈ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో భారత్ వ్యవహరించే తీరులో నిష్క్రియంగా ఉండదని కూడా ఆయన వెల్లడించారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం నిష్క్రియంగా లేము. ఏదైనా సంఘటన ప్రతికూల లేదా సానుకూల దిశలో ఉన్నా కూడా మేము స్పందిస్తామని అన్నారు. పాకిస్తాన్‌తో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న జయశంకర్ మరోసారి తన వాడివేడి మాటలతో ఆ దేశాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరిచే విషయంలో ఉగ్రవాదాన్ని విస్మరించడం సాధ్యం కాదని చెప్పారు. ఉగ్రవాదం ఆ దేశంలో పరిశ్రమగా మారింది. అలాంటి బెదిరింపులని సహించేది లేదనేది భారతదేశ ప్రస్తుత మానసిక స్థితి అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఆ దేశంలో హిందువులపై టార్గెటెడ్ దాడులను ఆయన ప్రస్తావించారు. పొరుగు దేశాలు ఎప్పటికీ తికమక పెట్టేవే అని, ఏ పొరుగు దేశంలో సవాళ్లు లేవో చెప్పాలంటూ ఆయన పరస్పర ఆసక్తి, సహకారం ఆవశ్యకతని నొక్కి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండడంతో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో కీలక పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు, చర్చలు జరపాలని కోరుకుంటున్నాయి. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పాకిస్తాన్‌తో చర్చలు, వాణిజ్యం గురించి తన మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు. గత మే నెలలో ఢిల్లీ యూనివర్సిటీలోని గార్గి కాలేజీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పీఓకేను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు పూర్తిగా భిన్నమైన నమ్మకాలు ఉండగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం ఎలా రద్దు చేసిందో చెప్పారు. ఇక పీఓకేలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై రాజకీయ, మానవ హక్కుల సంస్థలు లాంగ్ మార్చ్ చేశాయని జయశంకర్ అన్నారు. అలాగే పీఓకేకి సంబంధించి పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయడం ద్వారా దానికి దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలిపిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. దీనివల్ల మన దేశంలో అంతర్భాగమైన పీఓకేని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పీఓకే భారతదేశం నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని ఆయన తెలిపారు. పీఓకే ఈ దేశం వెలుపల ఎన్నడూ లేదని, పీఓకే పూర్తిగా భారత్‌లో భాగమని ఇప్పటికే పార్లమెంట్‌లో తీర్మానం చేసిందన్నారు.